వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావాలని పులివెందుల నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలోని సమస్యలు ప్రస్తావించేందుకు ఆయనకు మాట్లాడే అవకాశం ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు వెల్లడించారు. అనపర్తి నియోజకవర్గం రామవరం గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. సమర్థవంతమైన పరిపాలనాధ్యక్షుడు ఉంటే సంక్షేమ పథకాల అమలు ఎలా ఉంటుందనే తీరుకు ప్రత్యక్ష నిదర్శనం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు. గురువారం అనపర్తి నియోజకవర్గం అనపర్తి మండలం రామవరం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయనతో పాటు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే నల్లమెల్లి రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి కేఎస్ జవహర్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ఆదేశాలతో గత నెలలో పెన్షన్లను ఇంటింటికి వెళ్లి రోజున్నరలోగానే అందించడం జరిగిందన్నారు. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 64,90,000 మందికి పెన్షన్లు పంపిణీ చేస్తున్నారని అన్నారు. సుమారు 9 గంటల 30 నిమిషాలకే 97% మందికి పంపిణీ పూర్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా అందరం సమైక్యంగా రాష్ట్ర అభివృద్ధికి అంకిత భావంతో పనిచేద్దామని స్పీకర్ పిలుపునిచ్చారు. ఎన్నికైన ప్రజా ప్రతినిధులు శాసనసభలకు వచ్చి ప్రజా సమస్యలపై చర్చించి ఆ ప్రాంత అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధులు సభలో ప్రతి ఒక్క శాసనసభ్యులకు మాట్లాడే అవకాశం ఉంటుందని, ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తానన్నారు. ఇన్ఛార్జ్ ఆర్డీఓ ఆర్ కృష్ణనాయక్, మండల స్పెషల్ ఆఫీసర్ ఎం నాగలత, టి సుధాకర్ రెడ్డి, తాడి గంగిరెడ్డి, పి శ్రీనివాస్, కర్రే వెంకటరామారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మోలారెడ్డి గారు, నేను, మంత్రి గారు చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళమే. ఆ రోజు ఎన్టీ రామారావు గారి టైంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చెప్పి ఉద్యమం నడిచింది. ఆ ఉద్యమంలో మేము ముగ్గురం కూడా పాల్గొన్నాం. అంత క్లోజ్గా ఉండేవాళ్ళం మేము. అటువంటి మహా వ్యక్తి కార్యక్రమం రావడం, అధ్యక్షుల బాధ్యత రావడం జరిగింది. సమస్యలో ప్రతి ఎమ్మెల్యేకి కూడా నేను అవకాశం ఇస్తాను. వైసీపీ వాళ్ళు వచ్చినా అవకాశం ఇస్తాను. నేను మాకు హక్కు ఉంది మాట్లాడడానికి. స్పీకర్గా అవకాశం ఇస్తారు, మాట్లాడండి, ప్రజా సమస్యలు మాట్లాడండి, రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడమని చెప్పి వాళ్ళకి కూడా మీ ద్వారా కోరుకున్నాను.